హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే రిటైర్మెంట్ వయస్సు పరిమితి పెంచమంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు. ఉద్యోగాలపై 7న కీలక ప్రకటన, 2 ఏళ్లలో అందుబాటులోకి ఫ్యూచర్ సిటీ అంటూ కొన్ని వార్తలు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పరిమితి పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదంటూ మంత్రి శ్రీధర్బాబు అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో వచ్చే నెల 7న కీలక ప్రకటన చేయబోతున్నట్టు కూడా వారైతే వెల్లడించడం జరిగింది. సో దీనికి సంబంధించి సచివాలయంలోని ఛాంబర్లో మంగళవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ నిరుద్యోగులు అయితే కొంత ఆసక్తిగా ఎదురుచూడబోతున్నారు. మరియు ఫిబ్రవరి 7న ఏ ప్రకటన చేయబోతున్నారు, దేనికి సంబంధించి వివరాలు ఇస్తారనే విషయాన్ని అయితే కొంత చూసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికైతే రిటైర్మెంట్ వయసు పరిమితి పెంచమంటూ ప్రభుత్వం అయితే స్పష్టంగా పేర్కొంది. సో దీంతో కొంత ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగ యువతకు కొంత అన్యాయం అయితే జరగబోతుంది అనుకున్నాం. సో ఏదేమైనప్పటికీ దాన్ని అయితే విరమించుకోవడం జరిగింది. అదేవిధంగా మరో వార్త చూసుకుంటే ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగుల భ్రమ అంటూ మరొక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులు కొలువుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే 100% వాస్తవం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొలుదీరిన ఏడాది గడిచిపోతున్నా వారి ఆశలు మాత్రం ఇంకా నెరవేరడం లేదంటూ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు కనీసం 20,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోయిందంటూ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం ఇప్పటికే 55,000 ఉద్యోగాలు భర్తీ చేశామంటూ చెప్పుకోవడం అనేది కొంత నిజంగా సిగ్గుచేటట్టు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదైనప్పటికీ 55,000 ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది కొంత సంతోషించదగ్గమే. సరే, ఎవరి హయాంలో నోటిఫికేషన్ వచ్చింది పక్కకు పెట్టినా కూడా సో సజావుగా అయితే పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ కూడా అదే రీతిలో ఇచ్చే ప్రయత్నం జరగాలి. సో ప్రభుత్వం అయితే కొంత కాలయాపన చేస్తుందని చెప్పి మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే సో గడిచిన అక్టోబర్, నవంబర్ నుంచి సో మనకు వివిధ కారణాలతో అయితే ప్రొలాంగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏకంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటూ మరొక 6 నెలల కాల వ్యవధికి అయితే పొడిగించడం జరిగింది. అదేవిధంగా ఈలోగా మనకు పంచాయతీ ఎలక్షన్లు అవి ఇవి రాబోతున్నాయి కాబట్టి సో మరి నోటిఫికేషన్లు ఏ రీతిలో మనకు రెగ్యులర్గా వస్తాయనేది కొంచెం ముందు చూసే ప్రయత్నం చేద్దాం. సో కొంత అయితే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏడాదైనా పోస్టింగ్ ఇవ్వరా అంటూ 2008 డిఎస్సి బాధితులు అంటూ వార్త చూసుకోవచ్చు. సో వీరికి కూడా నియామక పత్రాలు అయితే ఇంతవరకు ఇవ్వలేదు. దీని గురించి చూసుకుంటే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిఎస్సి 2008 బాధితులు అయితే మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో బైఠాయించారంటూ వార్త చూసుకోవచ్చు. తమకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఫిబ్రవరిలో క్యాబినెట్ నిర్ణయించి ఇప్పటి వరకు అమలు చేయలేదంటూ వారైతే వాపోవడం జరిగింది. వారంలో కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పి ఉద్యోగాల హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ పోస్టులు కేటాయించలేదంటూ వారైతే మండిపడడం జరిగింది. సో ఏదైనప్పటికీ వీరు కూడా పోస్టింగ్ అయితే ఇచ్చే ప్రయత్నం జరగాలి. అదేవిధంగా ఫిబ్రవరిలో గేట్ అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. జాతీయంగా నిర్వహించే గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ ఇన్ ఇంజనీరింగ్ టెస్ట్కు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 1, 2 మరియు 15, 16 తేదీలు అయితే రోజుకు 2 చొప్పున మొత్తం 8 సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు అయితే ఈ పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి చూసుకుంటే గేట్ ద్వారా ఎంఎస్ మరియు ఎంటెక్ కోర్సులో చేరడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 3 ఏళ్ల పాటు 32 కేంద్ర ప్రభుత్వ సర్వీసు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలోకి అయితే ఈ స్కోర్ను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఎంఎస్ కానీ ఎంటెక్ కానీ చేయొచ్చు. లేదంటే 32 కేంద్ర ప్రభుత్వ సర్వీసు ఉద్యోగాల్లో 3 సంవత్సరాలకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి. దీన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 7న ఉద్యోగాలపై కీలక ప్రకటన అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో రిటైర్మెంట్ ఏజ్ పెంపు ఆలోచన లేదంటూ స్పష్టంగా అయితే పేర్కొనడం జరిగింది. సో మొత్తానికైతే నిరుద్యోగులు ఫిబ్రవరి 7వ తారీఖు న్యూస్ కోసం అయితే ఎదురుచూడడం జరుగుతుంది. దానికోసం కూడా మనమైతే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నిరుద్యోగులను నిస్తేజంలోకి నెడతారంటూ మరొక వార్తలో కొంత నిరుద్యోగుల అసహనాన్ని అయితే వ్యక్తపరిచే దిశగా రావడం జరిగింది. అదేవిధంగా 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడం లక్ష్యం అంటూ ప్రధాని అయితే పేర్కొనడం జరిగింది. సో 2036లో జరిగే ఒలింపిక్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామంటూ ప్రధాని నరేంద్ర మోడీ అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే గోవాలో మంగళవారం జరిగిన 38వ నేషనల్ గేమ్స్ ప్రారంభోత్సవంలో మోడీ ప్రసంగించారంటూ ఇవ్వడం జరిగింది. ఒలింపిక్స్ నిర్వహణతో భారత్లో క్రీడారంగం కొత్త శిఖరాలను చేరుకుంటుందంటూ ఆశాభావం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఒలింపిక్స్ క్రీడల నేపథ్యంలో 38వ నేషనల్ గేమ్స్ కరెంట్ అఫైర్ అయితే మర్చిపోయే ప్రయత్నం చేయొద్దు. సో మనకు 38వ జాతీయ క్రీడలు అయితే గోవాలో ప్రారంభమైనాయి. సో దీనికి సంబంధించి మీరు అప్డేట్ అయితే తెలుసుకుంటూనే ఉండాలి. కరెంట్ అఫైర్లో చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. సో 2036లో జరిగే ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ ప్రయత్నిస్తుంది. అయితే భారత్తో పాటు
ఖతార్, సౌదీ అరేబియా కూడా ఆతిథ్య హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. సో ఈ 3 దేశాలలో మరి ఏ దేశానికి అవకాశం వస్తున్నది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా త్రిష సూపర్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ఉమెన్స్ అండర్-19 T20 వరల్డ్ కప్లో తెలంగాణ బ్యాటర్ గొంగిడి త్రిష దుమ్ము రేపిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో 110 నాట్అవుట్ అంటూ ఈమె గురించి అయితే ఇవ్వడం జరిగింది. మెగా టోర్నీ చరిత్రలోనే సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా త్రిష రికార్డును సొంతం చేసుకుంది. దీంతో మంగళవారం జరిగిన సూపర్ 6-4లో ఇండియా అయితే 150 రన్స్ తేడాతో స్కాట్లాండ్పై గెలిచి సెమీస్లోకి ప్రవేశించిందంటూ ఇవ్వడం జరిగింది. ఈ టోర్నీ చరిత్రలో తొలి సెంచరీ సాధించిన త్రిషకు తెలంగాణ సీఎం అభినందనలంటూ వార్త కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అండర్-19 T20 వరల్డ్ కప్ గురించి కూడా కొంత చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే త్రిష సూపర్ సెంచరీ తోటి కొంత వార్తలోకి వచ్చింది కాబట్టి కరెంట్ అఫైర్లో భాగంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఇగ్నోలో నూతనంగా ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్స్ అంటూ మరొక పాయింట్ చూసుకోవచ్చు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నోలో 2025 అడ్మిషన్లో భాగంగా నూతనంగా ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సును ప్రారంభిస్తున్నట్టు ఆ సంస్థ అయితే పేర్కొనడం జరిగింది. ఇందులో ప్రవేశం పొందడానికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 3 లేదా 4 ఏళ్ల బీఎస్సీ డిగ్రీని కనీస అర్హతగా నిర్ణయించినట్టు వారైతే పేర్కొనడం జరిగింది. ఆన్లైన్ విధానంలో అడ్మిషన్ పొందేందుకు ఈ నెల 31 చివరి తేదీగా పేర్కొన్నట్టు మనకు ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి ఇగ్నో అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా 40 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 20 వరకు ఉంది. అదేవిధంగా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా 20 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 4 వరకు ఉంది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీలో కూడా 25 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 26 వరకు ఉంది. అదేవిధంగా రాజేంద్ర నగర్లోని ఎన్ఐఆర్ డిపిఆర్లో కూడా ఫ్యాకల్టీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 15 వరకు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా 40 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 20 వరకు ఉంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లు చెక్ చేసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. చూశారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్య ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.